ఓర్రే ఏంద్రీరా సచ్చినవరా మనం ఇక్కడ సుధీరా. ఒరే నాకేం తెలియట్లేడా. బాయ్ 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 బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఎండ చూస్తే ఏదో 11-12 అయినట్టు ఉంది కదా. అని మనకి ఇప్పుడు ప్రజెంట్ 7:30 టైము. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మన కోసం సపరేట్ ఏదో ఇల్లు ఇచ్చేసినట్టు ఉంది. రోజు నిన్నంతా కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా అన్న ప్రశాంతంగా లోపలే చల్లంగా ఉంది వాతావరణం కూడా. నిన్న ఏమైందంటే రూమ్ లో కూర్చొని మామూలుగా ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నా. పొద్దున్న టిఫిన్ చేయాల, సర్లే 11:30-12 గంటలకు అట్లేసి బయటకు పోయామన్నా తిందామని ఇట్లా వచ్చిన. నిన్న ఆదివారం యాక్చువల్గా ఒక్క షాపు లేదు. నాకైతే అక్కడ ఈ నడుచుకుంటా వస్తామంటే ఏదో లాక్డౌన్ పెట్టేసి ఎవడో లేడు ఇక్కడ. ఒక్కడ కనిపించట్లా, షాపులన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఏమైపోయిందో రే, నన్ను ఒక్కడే వదిలేసినారు ఈ ఊర్లో అన్నంత ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ అర్థమైంది ఏంటంటే నిన్న ఆదివారము ఇది మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, అందరు షాపులన్నీ క్లోజ్ చేసుకొని చర్చిలకి అయితే వెళ్ళిపోయి ఉండారు. అంటే వీళ్ళు ఏంటంటే సింపుల్ లైఫ్, చాలా సింపుల్ లైఫ్ బతుకుతున్నారు. హ్యాపీ లైఫ్, హ్యాపీగా బతుకుతూ ఉంటారు వీళ్ళు. కనీసం నేనేమనుకున్నానంటే షాపులన్నీ ఓపెన్ చేసుకుంటే 4 బిస్కెట్లు ఎట్లయినా కొనుక్కుందాం అనుకున్నా. షాపులు కూడా ఓపెన్ లేదు. ఇంకటి కాదని మళ్ళీ బైక్ వేసుకొని ఇట్లాగా వేరే ముందర ఒక టౌన్ ఉంది సెల్లింగ్ అని, ఆడకపోతే ఆడ కూడా ఏదో ఒక హోటల్ అయితే ఓపెన్ చేసినారు. అది కూడా అదే పరిస్థితి అక్కడ కూడా. ఆదివారం అయితే అసలు ఉండడం లేదు ఇక్కడ. ఏ షాపు కావాలో వాళ్ళు ఓపెన్ చేసి ఉంటే అక్కడ కూడా ఏదో ఫ్రైడ్ రైస్ ఉంది. సర్లే అని ఏదో ఒకటని ఆకలికి తిని వచ్చేటప్పుడు ఏం చేసినాయంటే పళ్ళు పట్టుకు వచ్చిన. ఈ అట్టుపళ్ళు ఒక 4 యాపిల్ కాయలు 350 రూపాయలు చెప్పినారు. అవి ఆ రేట్ అనగానే మనకి ఆకలి చచ్చిపోయింది వాటి మీద. ఇవి ఆపిల్స్ ఇక్కడ పండేటివి కాదు కాబట్టి బయట నుంచి రావాలి కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏదన్నా ఒక ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం లోకల్గా ఏం దొరుకుతాయో అవి రేట్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అటుపళ్ళు బీభత్సంగా దొరుకుతాయి. వాళ్ళు నాకు 50 రూపాయలకి చాలా అటుపళ్ళు ఇచ్చినారు. ఇదేంటంటే పిచ్చి పిచ్చిగా దొరుకుతాయి ఇక్కడ అటుపళ్ళు. ఈ అటుపళ్ళు ఇంకా మన దగ్గర అట్లాగా ఉంది ఒకటి. అంతేకాకుండా నిన్న వచ్చేటప్పుడు కూడా ఒక ఎగ్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి అయితే ఒక 4 పట్టుకొచ్చిన. రాత్రి ఒకటి తిన్నా, ఇంకా 3 అట్లాగే ఉన్నాయి. సరే పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఉంటుందిలే అని అవి అయితే మన దగ్గర అట్టే పెట్టుకొని ఉంటా. ఇంకొక 1 అవర్ తర్వాత అట్లాగే మళ్ళీ తిందాము. మధ్యాహ్నం అంతా అట్లా ఎడిటింగ్ చేసుకొని విసుగు చేసి బయటికి అట్లా వస్తే ఆ గ్రౌండ్లో పిల్లకాయలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. క్రికెట్ ఆడుతూ ఉంటే మనం కూడా పోయి కొద్దిసేపు అలా క్రికెట్ ఆడి మనమైతే మళ్ళీ సాయంత్రానికి అయితే వచ్చినాము. వాళ్ళు ఉండి ఎక్కడి నుంచి అన్నా మీరు అన్నారు. ఇట్లాగా ట్రావెలింగ్ చేస్తా ఉన్నా అంటే నా రేపు కూడా ఆడుతూ ఉన్నా రండి అన్నా మీరంట. లేదురబ్బా నేను ఇట్లా వెళ్ళిపోతాను రేపు అని చెప్తే, అవునా సర్లే అన్న థ్యాంక్ యూ బా, మీతో క్రికెట్ ఆడడం చాలా బాగుందన్న అంటున్నారు వాళ్ళు. ఈ మిజోరాంలో నుంచి ఈరోజు అయితే మనం మణిపూర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ మణిపూర్లో మనకి ఐఎల్పి అనేది అప్లై కాల. ఒక 4 రోజులు నేను ట్రై చేస్తున్నా, అసలు అప్లై కావట్లే. నాకు తెలిసి అది లేదు, లాక్డౌన్ ఏదో అంటున్నారు. అందువల్ల ఈ ఐఎల్పీలు ఆన్లైన్లో అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటా. సో ఇది సెల్లింగ్ అనమాట ఊరు. ఈ సెల్లింగ్ అనేది కొంచెము జంక్షన్ టైప్. ఇక్కడ నుంచి అట్లా స్ట్రైట్ పోతే ఐజ్వాల్ పోతాం. మనం రైట్ తీసుకొని మణిపూర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చెప్పిన వాళ్ళు కూడా మనకి పోవద్దు మణిపూర్కి అన్నట్టయితే చెప్పినారు. లేదు నేను పోవాలనుకుంటున్నానంటే ఐఎల్పి ఒకటే ప్రాబ్లం ఉంది అని చెప్తే, మిగతా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని చెప్తే, అట్లయితే ఒక పని చెయ్యి, నువ్వు మణిపూర్లోకి ఎంటర్ అయిన తర్వాత చుర్చాన్పూర్ ఏదో ఒకటి వస్తుందంట, అక్కడైతే ఐఎల్పి అనేది ఆఫ్లైన్లో ఇస్తూ ఉంటారు. ఒకసారి అడుగు కనుక్కొని పోయేటప్పుడు అని అయితే చెప్పినారు. సర్లే నాన్న ఏదో ఒక ఆప్షన్ దొరికిందని మొత్తానికైతే మనం బయలుదేరేస్తున్నాము. నాకు తెలిసి నేను పెద్దగా ఉండబోను మణిపూర్లో, ఎందుకంటే సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది. నేను కూడా న్యూస్ అయితే చూస్తా ఉన్నా. 1 వీక్ బ్యాక్ మళ్ళీ అనేది ఆ గొడవలు అనేది స్టార్ట్ అయింది. ఎంత ఫాస్ట్గా కవర్ చేసుకుని బయటకు వచ్చేసి అంత మేలు అనమాట మనకు కూడా. మణిపూర్కి వెళ్ళేదానికి ఆల్మోస్ట్ 313 కిలోమీటర్లు అయితే ఉంది. ఆల్మోస్ట్ 8:30 గంటలు అయితే టైం చూపిస్తూ ఉంది. సాయంత్రం 5 అవుతుంది మనం పోయే లోపల అని అనుకుంటా ఉన్నా.
ఈ టాటా సుమోకు చూడండి ఎన్ని నేర్చుకొని ఉండరు. సైకిళ్ళు గీకిళ్ళు ఉల్లగడ్డలు ఏదో బాక్సులు లోపల ఎంత సరుకు ఉందో బయట అంత సరుకు ఉంది దీనికి పైన. సో ఈడేదో ఒక షెల్టర్ లాగా ఉంది. ఈడ కూర్చొని మనము బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదు, ఒక 4 గుడ్లు ఉన్నాయి, 3 గుడ్లు ఉన్నాయి, 5 తిందాం. ఈడ నుంచి వ్యూ పాయింట్ బాగుంది, ప్లస్ ఇది బస్ స్టాండ్ కూడా. రే కింద ఆడో ఉన్నారు వాళ్ళ దగ్గర పోయేదానికి రోడ్డు ఈ విధంగా ఉంది. ఆడ పోయి ఎట బతుకుతున్నారు స్వామి మీరా, దండాలైనా మీకు. సో ఇదిగోండి మన దగ్గర ఒక 3 గుడ్లు ఒక అరటిపండు అయితే ఉన్నాయి. ఈ తినేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మాత్రం ఈ వ్యూని ఎంజాయ్ చేస్తా. మనం బ్రేక్ఫాస్ట్ అయితే పూర్తి చేసినాము, ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరేసరే. ఫ్రెండ్స్ క్లబ్ అంట, కీఫాంగ్ బాగుంది ఈడ. టాటా సుమోకి వెనకాల చూడండి ఒక కొటేషన్. నాకైతే ఇది చూసిన దగ్గర నుంచి చాలా మోటివేషన్ వచ్చింది. లైఫ్ ఈజ్ హార్డ్ బట్ నాట్ ఇంపాసిబుల్ అంట. ఏమన్నా కొటేషన్ రబ్బా అమ్మా కానీ అయిపోయినా రాధిక. సూపర్ రబ్బ నువ్వు. ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ ఏం చేసిందంటే ఇటా తీసుకొచ్చింది. ఇటు తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇట్లా బొమ్మంటుంది, బావిలోకి దొంగతున్నట్టుంది. పోతామా పడతామా అర్థం కావట్లే. స్టెప్స్ ఉన్నాయా ఏందిడా, దీని ఎంకమ్మ స్టెప్స్ ఉండేది ఇక్కడ. అయ్యే ఈ స్టెప్స్ మీద దిగి ఎట్టబొమ్మంటుంది ఇది. ఒర్రే పెద్ద పని పెట్టింది ఇదే. మెయిన్ రోడ్కో लेकिन वो गूगल मैप्स ऐसा दिखा। हाँ मणिपुर उधर से ऐसा। हाँ 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 ओके अच्छा ठीक है। हाँ ठीक है थैंक यू। దీనాంకమ్మ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా, ఇష్టం వచ్చినట్టు చూపి. ఇక్కడ ఏదో బోర్డు పెట్టున్నారు, సైచల్ రైట్ ఇండియన్ పెట్రోల్ పంప్ 200 మీటర్స్ అహెడ్. అదిగోండి. సో ఇక్కడ ఉంది బోర్డు. మనం ఇక్కడ సెంటర్లో ఉన్నాము. ఇట్లా రైట్ కొడితే మణిపూర్. మనకి ఇప్పుడు మనం వైద్యవాల్ రోడ్ నుంచి అయితే వచ్చినాము. ఇప్పుడు మనం రైట్ తీసుకోవాలన్నట్టు మణిపూర్కి. ఇంత సింపుల్గా పోయేదానికి గూగుల్ మ్యాప్స్ తెక్కగా చేస్తుంది. ఒక పని చేయదు ఇది. ఈ గూగుల్ మ్యాప్స్ పొద్దున్నే తాగేసినట్టుంది, తెక్కగా చూపిస్తూ ఉంది మనకి అన్ని రూట్లు. సో ఇక్కడైతే ఈ విధంగా ఉంది రోడ్డు. ఇప్పుడు ఎట పోవాలి ఏం అర్థం కావట్లేదు ఇక్కడ. సరే దిగేసినాం, ఇంకా దీంట్లోనే పోవాలి. అట్లా పోదాం అనుకుంటే ఆడ అంచునే ఉంది అది. మనం ఏదైనా స్లిప్ అయినామంటే లోయలో పడిపోతాం. అందుకని ఇటు సైడ్ పోతే కొంచెం సేఫ్. మణిపూర్ పోయే రోడ్లు ఈ విధంగా ఉండవచ్చు. ఇవి రోడ్లు కాదు, ఏదో ఉన్నాయి పేరుకంతే. చూడండి ఎట్టుందో. ఈ రోడ్లో మానవుడు కనిపించట్లే, ఆపోజిట్ కానీ మనతో పాటు కానీ. ఏదో పోతా ఉన్నాం ఒక్కలమే. ఎందురా నాయన ఇదా ఇట్లాగా ఉంటుందా దారి పొడుగుతా. భలే భలే రోడ్డుకొచ్చి పడినామురా. దారి పొడుగుతా ఏలాడుతూ ఉండే ఈ కర్రలు.
చాలా సేపటికి మనకి తోడుగా ఒక జేసీబీ అయితే పోతా ఉంది. పక్కన ఏడైనా పడినా అయితే పక్కన పెడుతుంది ఇది మనల్ని. అందుకని క్రాస్ చేసుకొని దీన్ని ముందరైతే పోదాం. మన వెనకైతే వస్తూ ఉంటుంది సేఫ్గా. ఓవా, ఈ రోడ్డు తగలయ్యా. ఇది మామూలుగా మట్టి రోడ్డు ఏమో ఇటు తయారైంది అని అనుకుంటాను ఫస్ట్ నుంచి, కానీ ఇది మట్టి రోడ్డు కాదు, తార్ రోడ్డే. తార్ రోడ్డు ఈ పరిస్థితి అయిపోయింది ఇది. ఇక్కడ రోడ్డు అట్టుందో ఈ పక్కనే. ఓ రెడమ్మ బడవ, ఏవైనా రోడ్డు రా ఇదే. ఎడో పోతా ఉన్నాం, దిగుతా ఉన్నాం. దాని నుంచి కొండ ఇదేదో ఒకటి ఉంది. ఎవరే నాయన తొట్లు కట్టి పెట్టింటారు వీళ్ళు దారి పొడుగుతా. ఆ తొట్లు దేనికంటే వెహికల్స్కి, రేడియేటర్లో వాటర్కి. ఇది ఏంది రోడ్డు నాకు అర్థం కావట్లేదు. ఓ పడినవరా నాయన. పోతామా ఈరోజు రాత్రికైనా మణిపూర్కి? ఇంకా 271 కిలోమీటర్లు ఉంది. ఏడేమో రోడ్డు ఈ విధంగా ఉంది. ఇంకా ఎంత దూరం ఉందో ఈ విధంగా. ఇది నాకు చెప్పిన సోర్సెస్ ప్రకారము ఈ రోడ్డు బాగుంది, ఇంతకుముందు బాగాలేదు మణిపూర్కి పోయేదానికి మిజోరాం నుంచి, ఇప్పుడు బాగుంది అన్నట్టయితే చెప్పినారు. వాళ్ళు చెప్పిన ఏ రూట్ చెప్పినారో నేను ఏ రూట్ పోతున్నాను ఏం అర్థం కావట్లే. ఓర్రే చిన్న తమాషా కాదు ఇదే. పడాలి ఇప్పుడు లోయలోకి. రాను మరి వర్స్ట్కి తయారవుతుంది రోడ్డా. ఈ బ్రిడ్జ్ మీద నుంచి అట్లా పోవాలన్నమాట. ఏదో కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ఓల్డ్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఇంకా ఎంత ఉంది రోడ్డు? ఓరే నాయన, చాలా దూరం ఉంది కదా రే ఇది. ఆల్రెడీ ఇది ఓల్డ్ది ఉంది బ్రిడ్జ్. ఇది సరిపోనట్టు పక్కన ఇంకోటి అయితే పెద్దది డబుల్ రోడ్డుకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇది సింగిల్ రోడ్డుదే. ఓ రే అమ్మయ్య, బాగానే ఉన్నట్టుంది నుంచి రోడ్డా. ఈ మాత్రం ఉంటే చాలరా నాయన. సచ్చినా నాడు ఇందాక ఆడి నుంచి వచ్చే లోపల. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే అన్నోన్ టెరిటరీలోకి పోతున్నప్పుడు ఇప్పుడు ఇదేనా వరస్ట్, ఇంకా ఇంతకు మించి వరస్ట్ ఉందా ముందర అనేది మనకి ఐడియా ఉండదు. ఆ కైండ్ ఆఫ్ ఒక టెన్షన్ అయితే ఉంటుంది అట్లాంటి రోడ్లో వచ్చినప్పుడు. తెలిసిన రోడ్ అయితే కొంచెం దూరం అయితే మళ్ళీ అడ్జస్ట్ అయిపోతే మళ్ళీ బాగానే ఉంటుంది రోడ్డు అనుకోవచ్చు. ఇది మనకి అన్నోన్ రోడ్డు. మనకి ఎట్లా అంటే మైండ్ ఎట్లా ఉండిందంటే నాకు ఇది ఇట్లాగే ఇంకా వరస్ట్గా తయారవుతుందా లేకపోతే బాగుంటుందా రోడ్డు అనేది ఒక క్లారిటీ అయితే లేదు. రాను ఇంకా మరి దారుణంగా ఉండేసరికి మధ్యలో ఏమన్నా ఇరక్కపోతామా అనిపించింది.
చూడండి, ఇది రబ్బర్ బ్యాండ్ మామూలుగా జడకేసుకునేది. నిన్న ఆడ మనము బైక్ పెట్టినాం కదా, ఆ పిల్లోళ్ళు ఆడుకుంటే దీనికి పెట్టినారు. సరే పొద్దున్న లేసి చూసి తీసేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ గుర్తుగా ఉంటుందిలే పిల్లకాయలది అని ఇట్లాగే పెట్టేసిన దీనికి. పైన టీ ప్లాంటేషన్లో. ఇది కేరళ అనుకుంటున్నారా? కేరళ కాదు, ఇది మిజోరామే. నాకు తెలిసి కేరళ అనేది ఒక 10% మాత్రమే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్తో పోల్చుకుంటే. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జి అనేది మనకి మిజోరాం మణిపూర్ బార్డర్ అనమాట. కరెక్ట్గా ఈ బ్రిడ్జి ఉంటుంది ఆ బార్డర్లో. సో ఇక్కడ దాకా మిజోరాంలో వరకు బాగా ఉన్నింది రోడ్డు. ఇక్కడ నుంచి రోడ్డు ఎలా ఉంటుందో ఏమో ఏం అర్థం కావట్లే. మనం అయితే ఇప్పుడు మణిపూర్లోకి అయితే ఎంటర్ అయినాం. మిజోరాం నుంచి చెక్ పోస్ట్ ఉంది ఆడ కరెక్ట్గా, కానీ ఆపలా. చూద్దాం. ఇంపాల్ ఇంపాల్ इंपाल ILP है। हाँ हाँ दिखाओ तो ILP कहाँ से लिया है? ऑनलाइन। हाँ ऑनलाइन। ये शिशिपुर का ILP नहीं है आपके पास? हाँ शिशिपुर का ILP नहीं है? पूरा यही है ना? यही है। मणिपुर का है ना पूरा? ये शिशिपुर है। शिशिपुर है। अच्छा, ये अलग है? ये अलग, हाँ अलग स्टेट हो गया ना। ये अलग नहीं है ना, पूरा एक ही है ना, राष्ट्र स्टेट एक ही है ना? वो मिजोरम का अलग है। यहीं पे मो ठीक है, థ్యాంక్ యూ. మనం ఏం చూపించినాం తెలుసా అతనికి? అది ఐఎల్పి కాదు, అది చూపించింది. మనం జస్ట్ అక్నాలెడ్జ్మెంట్ చూపించినాం, అంటే అప్లై చేసినట్టు అక్నాలెడ్జ్మెంట్ అయితే ఒకటి వచ్చింది, అదైతే చూపించినాం. మనకేంటంటే ఆ పేమెంట్ దగ్గర పెండింగ్ పడిపోయి ఆగిపోయింది. అంటే వాళ్ళు ఇంకా వెరిఫికేషన్ చేయట్లేము 4 రోజుల నుంచి, అట్లాగే ఉంది అప్లికేషన్ అనేది. వాడు ఏం చేసినట్టు ఈ లోపల మనకి ఒక అక్నాలెడ్జ్మెంట్, అంటే అప్లై చేసినట్టు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అదైతే సర్లే ఎప్పుడన్నా అడిగితే అప్లై చేసినాను అని చూపించేదానికి ఉంటుందని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఐఎల్పి ఉందా అని అడిగినాడు. ఉంది అని చెప్పిన, చూపించాడు. ఈ అక్నాలెడ్జ్మెంట్ చూపించిన దాన్ని చూసి ఎక్కడ అప్లై చేసినావు అని అడిగినాడు. ఆన్లైన్లో అప్లై చేసినా ఇంకంతే. దాని సాయి చూస్తా ఉన్నాడు. చూసి సర్లే పో అని. ఇతనే చెప్తున్నాడు అంటే ఇది సపరేట్ ఐఎల్పి ఈ ఊరికి వచ్చేదానికంట. నోకదాం అన్న డబ్బులా నేనుండి అదే సపరేట్ ఐఎల్పి ఏంది, అంతా ఒకటే కదా స్టేట్కి అని చెప్తే కొద్దిసేపట ఆలోచించి సరే పో అంటున్నాడు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. ఇదేదో బాగుందా బ్రిడ్జ్, సింపుల్గా సూపర్ బ్రిడ్జ్ ఇదే. ఇందాక మనం వచ్చిన మెయిన్ రోడ్డు అదే రోడ్డు ఇది. ఏమంటే ఇక్కడ రోడ్డు వేయలే ఇంకా, ఆడ వరకు కొంచెం బిట్లుగా ఉంది అది మెయిన్ రోడ్డు. మిగతా అంతా ఈ విధంగా అయితే ఉంది. డమ్మ బడవ ఎదురు చెట్లు అన్ని పందిరి వేసినట్టు ఉన్నాయి. ఈ మట్టి రోడ్డుకి అక్కడ బులుగు మౌంటైన్స్కి వ్యూ అదిరిపోయింది ఏడంతా. మనకి ఫుడ్ ఎక్కడ రే, అక్కడేందో పెద్ద పొగ వచ్చేస్తూ ఉంది. పోయమ్మాయింది, ఎంత తగలబడిపోతుంది ఇక్కడ. ఆల్మోస్ట్ మబ్బుల్లో కలిసిపోయింది అది పోయి. ఓర్రే ఏంద్రు ఇదా,
ఆడేదో మంట పెట్టేసినారు వాళ్ళు. ఆ మంట మామూలుగా చెట్లు నరికి కింద మంట పెడతారు కదా, ఆ చెట్లు నరికేసి మనం ఎండిపోతే అక్కడ కావాలి మంట పెట్టినట్టున్నారు. అది చూడండి అసలు ఎట్టుందో ఇక్కడ. ఓర్రే హైలైట్ వస్తామే ఇది. మన చూడండి అసలు ఎట్ట తగలు పడుతుందో. ఓర్రే పై నుంచి కింద దాకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ, లేకపోతే ఊపిరి పీల్చుకోవడం కష్టం ఇక్కడ. ఏమో ఇప్పటికే చూడండి. ఏమో చీకటి పడిపోయింది ఇక్కడ. ఈ పొగ చూడండి అసలు ఎంత పొగ ఇదే. ఒక పక్క సూర్యుడు ఉన్నాడు, అయినా కూడా ఈ పొగ వల్ల చీకటి పడిపోయింది చూడండి ఇక్కడ. ఓరే సామె ముందర అసలు ఏం కనిపించట్లే. ఏందో ఇది. ఓ అమ్మో సచ్చినవరా మనం ఇక్కడ సుధీరా. ఒరే నాకేం తెలియట్లేడా. సో మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం మనము. ఏదైతే అదైంది.